తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లు తుది దశకు చేరాయి. మరికొన్ని గంటల్లో ఓపెనింగ్ సెరమనీ ద్వారా భారీ ఈవెంట్ మొదలు కానుంది. ఇప్పటికే అందాల పోటీలో పాల్గొనే కంటెస్టెంట్స్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. స్టేడియం మొత్తం కూడా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటరింగ్ చేయనున్నారు పోలీసులు. ఇక దీనిపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. హైదరాబాద్ నగరంలో మిస్ వరల్డ్ పోటీలకు రంగం సిద్ధమైపోయింది. ఒక విధంగా కౌంట్ డౌన్గా చెప్పాలి. మరికొన్ని గంటల్లోనే మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలి స్టేడియంలో వెల్కమ్ ఏదైతే దాంతో ఆ మీటింగ్ తోటి మొత్తం కూడా ఇది స్టార్ట్ అవుతుంది. భద్రతా ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే ఇతరేతర చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది మాట్లాడేందుకు మనతో పాటు మాదాపూర్ డీసీపీ వినీత్ ఉన్నారు. సార్, చెప్పండి, ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ సంబంధించి ప్రస్తుతం ఎన్ని కంట్రీస్ నుండి కంటెస్టెంట్స్ వచ్చినట్టు మీ నోటీసులు ఉంది? భద్రత ఏ విధంగా ఉంది? ఈ కంటెస్టెంట్కి 103 దేశం నుంచి వచ్చినట్టు సమాచారం ఉంది. సో వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు ఈ ఓపెనింగ్ సెరమనీలో. సో ఈ ఓపెనింగ్ సెరమనీని మన దాదాపు ఒక 300 పీపుల్ వరకు మనం డిప్లాయ్ చేసాము. లేయర్డ్ సెక్యూరిటీ పెట్టాము. సో వీల్ ఎన్ష్యూర్ దట్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగినట్టు అన్ని రకాల ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకున్నాము. అంటే ఓపెనింగ్ సెరమనీకి సంబంధించి పాసెస్ కావచ్చు, లేకపోతే ఏదైతే ఇష్యూ చేస్తారో వాళ్ళని మాత్రమే అనుమతిస్తారా, లేకపోతే ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకున్నారు ఓపెనింగ్ సెరమనీకి సంబంధించి? సో ఇది టూరిజం డిపార్ట్మెంట్ నుంచి పాసెస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ టికెటింగ్ కూడా పెట్టినట్టుంది. సో ఎవరెవరు ఆ పాసెస్లు ఉన్నాయో ఆ పాసెస్ ఉన్న వాళ్ళనే బై ఇన్వైటీస్ అని ఏమంటాము ఆ వాళ్ళని, అలాగే ఎవరు ఆన్లైన్లో కొనుక్కున్నారో వాళ్ళ వరకే మనం అలో చేస్తున్నాం. ఇప్పుడు ఇండియా పాక్ సంబంధించి మనం చూస్తున్నాం, సరిహద్దుల్లో ఒక హైటెన్స్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఇలాంటి టైంలో ఒక విధంగా ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ మాదాపూర్ జోన్లోనే ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ మొత్తం, అంటే ఈవెంట్ ఓపెనింగ్ సెరమనీ కావచ్చు, వీళ్ళు ఉండే వసతి కావచ్చు, లేకపోతే హెచ్ఐసిసి కావచ్చు, ఈ మొత్తం కీలకమైన ప్లేసెస్లో ఏ విధంగా సెక్యూరిటీని టైట్ చేసేస్తారు? సో ప్రతి ఒక్క సెక్యూరిటీని కూడా మన సిపి సార్ దగ్గరగుండి చూశారు. అలాగే అంద డైరెక్షన్స్ ఆఫ్ డీజీ సార్, అలాగే ఈ పర్టికులర్ ఎంటైర్ ప్రోగ్రామ్ని కూడా ప్రభుత్వం సొంతంగా చేస్తుంది కాబట్టి సో దాన్ని చాలా సీరియస్గా మన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అన్నీ పెట్టుకున్నాము, ఎస్ఓపీస్ పెట్టుకున్నాము. అవన్నీ కూడా యాజ్ పర్